వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు సకల శాఖ మంత్రిగా అన్ని విషయాల్లోనూ ఏలు పెట్టినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తెర వెనకుండి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీశాడు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి వీరిద్దరి పాత్ర ప్రధానంగా ఉందనేది ఇప్పుడైతే అర్థమవుతుంది. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కొంతమంది క్వారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల్లూరు జిల్లా సిఐడి డిఎస్పీకి సజ్జల రామకృష్ణారెడ్డి మీద, ఆయన కొడుకు మీద, అలాగే మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు మీద కూడా అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే బద్రీనాథ్ అనే ఒక ఎవరైతే క్వారీ యజమాని ఉన్నాడో అతనుకు సైదాపురంలో దాదాపుగా 240 ఎకరాల ఆ క్వారీ ఉంటే దానికి అన్ని అనుమతులు, ప్రభుత్వ అనుమతులు ఉండి దాన్ని నిర్వహిస్తుంటే వైసీపీ వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ముఠ బెదిరించి భయపెట్టి ఆ 240 ఎకరాల క్వారీ మొత్తాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడంతో పాటు గత 2.5 ఏళ్లుగా దాదాపుగా 1,00,000 టన్నులకు పైగా ఏదైతే క్వాజ్ ఖనిజం ఉందో ఆ ఖనిజాన్ని అయితే విదేశాలకైతే ఎగుమతి చేసినట్టుగా చెప్తున్నారు. కేవలం తన ఒక్క సైట్ నుంచి ఎగుమతి చేసిన ఆ క్వాజ్ ధరే దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఉంటుంది. ఉమ్మడి నెల్లూరులో ఇలాగ పలు ప్రాంతాలను ఆక్రమించి ఏదైతే దోచుకున్నారో గనులను మొత్తాన్ని కూడా అక్రమంగా మైనింగ్ చేసి దోచుకున్నారో దాదాపుగా 6,000 కోట్ల రూపాయలకు పైగానే దోచుకున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. సో దీని వెనక ఉన్నది ఎవరయ్యా అంటే ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ దోపిడీకి కర్త కర్మ క్రియ మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. దీన్ని వెనకుండి నడిపించినటువంటి వ్యక్తి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వెనకుంటే తెర ముందుండి కథ మొత్తం కూడా నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డితో పాటు మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు హస్తం కూడా ఇందులో ఉందనేది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాట. దీన్ని బట్టి ఇప్పుడు సిఐడి డిఎస్పీకి అన్ని ఆధారాలతో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలి. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు ఆధారాలన్నీ ఇచ్చారు. గతంలో ఈ దోపిడీని అడ్డుకోవాలని చెప్పి కోర్టుకు వెళ్ళి కోర్టులో కూడా ఈ క్వారీ యజమానులకు అనుకూలంగా తీర్పు వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సహకరించడానికి ససేమిరా అన్నాడు. అధికారుల దగ్గరికి కోర్టు ఆర్డర్స్ తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి. పైగా సజ్జల రామకృష్ణారెడ్డితో కొంతమంది అధికారులు చేతులు కలిపి చివరికి ఈ క్వారీ యజమాని ఎవరైతే ఈ గనుల యజమాని ఉన్నాడో ఆ బద్రీనాథ్ ఆయన్నే తిరిగి బెదిరించే పరిస్థితి, ఆయన కుటుంబ సభ్యుల్ని బెదిరించే పరిస్థితి, అక్రమ కేసులు పెడతామని లేకపోతే వివిధ రకాలుగా వేధిస్తామని చెప్పి బెదిరిస్తే ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తక్షణమే దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఏదైతే 240 ఎకరాల్లో తనది 240 ఎకరాలు, అలా నెల్లూరు జిల్లా మొత్తం మీద 1000 ఎకరాల్లో ఉన్నటువంటి ఖనిజం మొత్తాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తరలించుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేయడానికి కూడా సిఐడి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని అరెస్టు చేస్తారా లేదా ఫిర్యాదును ఆధారంగా చేసుకుని అరెస్టు చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమ గనుల తవ్వకానికి సంబంధించి అరెస్టు మాత్రం తప్పేటట్టు కనపడటం లేదు. సిఐడి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు చట్టబద్ధత ఉంది, ఎలా ఏ విధంగా అరెస్ట్ చేయాలనే దాని మీద సిఐడి అధికారులు కూడా లీగల్ ఒపీనియన్ అయితే తీసుకుంటున్నారు. వీరితో పాటు సజ్జల భార్గవరెడ్డి, వాస్తవానికి ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో లేడు అనేది ప్రధాన వాదన, విదేశాలకు పారిపోయాడు అనేది ప్రధాన వాదన. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ అజ్ఞాతంలో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఓడిపోయిన తర్వాత ఎక్కడా ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడా కనపడలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి ఒక భేటీలో మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారి కనపడ్డాడు. సో ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి దాదాపుగా 1 రోజులు కావస్తున్నప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బయటపడలేదు అంటే తన అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఒక ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు సీమ చిట్టుకుమంటే మాట్లాడే వ్యక్తి నారా లోకేష్ మీద, చంద్రబాబు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద, వీరి మీద విరుచుకు పడుతూ ఇష్టమైనటువంటి కోతలు కూసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, గతంలో చంద్రబాబు గారి అరెస్టు సమయంలో నీచమైన మాటలు మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా కనపట్లేదు. ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాడనే ఒక ఆలోచన ఉంది. ఒకవేళ నిజంగా విదేశాలకు వెళ్ళిపోయినా సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవరెడ్డిని బయటికి రావాలి. ఇక అలాగే మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు కూడా ఈ కుంభకోణంలో పాత్రదారుడిగా ఉన్నారని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ క్వారీ యజమానులే చెబుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే అధికారులు వారికి సహకరించారో వారెవరిని కూడా వదిలిపెట్టమని చెప్పింది. ఇప్పుడు ఏదైతే ఈ అక్రమ మైనింగ్ కు సంబంధించి అధికారుల హస్తం కూడా ఉన్న నేపథ్యం
నేపథ్యంలో డైరెక్టర్ స్థాయి దగ్గర నుంచి కింది అనేక మంది అధికారుల హస్తం కూడా ఉంది. వాళ్ళంతా కూడా వైసీపీకి తొత్తులుగా మారి ఇష్టానుసారం వ్యవహరించారు. భూమి వాళ్ళదైనా లీజు గనులన్నీ కూడా వాళ్ళవే అయినప్పటికీ వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన పరిస్థితి. తవ్వుకునేది మాత్రం వాళ్ళు. లేదు నువ్వు తవ్వుకోవద్దని చెప్పి ఎవరైనా అడ్డుపడే ప్రయత్నం చేస్తే వాళ్ళని బెదిరించటం, కోర్టుకెళ్ళి ఆర్డర్స్ తీసుకొస్తే వాటిని చెత్త కాగితాల్లాగా తీసి పక్కన పడేయటం. సో ఇది 5 ఏళ్లుగా సాగినటువంటి పంద. ఎప్పటికైనా ప్రభుత్వాలు మారాయి కాబట్టి వీళ్ళందరూ బయటికి రాగలిగారు. కానీ ఇన్ని రోజులు కొన్ని కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా అసలు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తే కనీసం కంప్లైంట్ కూడా ఎవరు తీసుకునే వాళ్ళు కాదంట. ఆయన ఎంత అవినీతి చేసినా అక్రమాలు చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేసే ధైర్యం అప్పట్లో పోలీసులకే ఉండేది కాదు. కనీసం కంప్లైంట్ తీసుకునే ధైర్యం కూడా ఉండేది కాదు. కేసు నమోదు చేయకపోయినా కంప్లైంట్ కూడా తీసుకునేవాళ్ళు కాదు. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెర వెనక ఏమి ఎరుగని పతితులాగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి అవినీతి భోగోతం అంతా ఇంత కాదు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయల మైనింగ్ ఏదైతే ఈ క్వాజు ఖనిజం ఉందో దీనిలో దోపిడీ జరిగింది. ఇది కేవలం మనం ఉమ్మడి నెల్లూరుకు మాత్రమే చెప్పుకునేది. మరి దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక చోట్ల దీనికి సంబంధించి ఉన్నాయి. బొగ్గుకు సంబంధించి ఉన్నాయి, ఇంకా ఇతర ఖనిజాలకు బైరిటీస్కి సంబంధించి ఉన్నాయి, ఇతర ఖనిజాలకు సంబంధించిన గనులు కూడా ఉన్నాయి. కడపలో వెళ్తే శుద్ధ దగ్గర నుంచి బొగ్గు దగ్గర నుంచి అనేక గనులు ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉంది. వీటన్నిటిని కూడా యజమానుల నుంచి, అందులో ఎవడైనా వైసీపీ నేత అయ్యుండి కొద్ది కీలక నేతలకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ జోలికి పోలేదు. కానీ మిగిలిన ఎవరినైనా సరే భయపెట్టి బెదిరించి లాక్కున్నారు. చివరికి టీడీపీ నేత గొట్టిపాటి రవికి ఉన్నటువంటి గనులకు సంబంధించి కూడా ఆయన వైసీపీకి లాక్కునే ప్రయత్నం చేస్తే ఆయన రాకపోతే ఆయనకి విద్యుత్ సరఫరా నిలిపివేసి పనులు చేయకుండా అడ్డుకుని దాదాపు 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి వాటి మొత్తానికి కూడా సీల్ వేసి నానా రకాలుగా వేధించారు. సరే అయినప్పటికీ కూడా ఆయన తట్టుకుని నిలబడ్డాడు అనుకోండి. ఈరోజు విద్యుత్ శాఖ మంత్రి కాగలిగాడు. కానీ వాళ్ళంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సరే తట్టుకుని నిలబడ్డారు. కానీ మిగిలిన వాళ్ళు రాజకీయాల్లో లేరు. వాళ్ళు వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డి ఎదిరించి నిలబడే పరిస్థితే ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద మహామహోనులే జగన్మోహన్ రెడ్డి ముందు మోకళ్ళిన పరిస్థితి. ఎందుకంటే ఆయన వేధింపులు ఆ స్థాయిలో ఉంటాయి. చివరికి గల్లా జయదేవ్ లాంటి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు సైతం వేధించినటువంటి చరిత్ర వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి ఈ రోజు బద్రీనాథ్ లాంటి అనేక మంది ఎవరైతే గనుల యజమానులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకుతో పాటు మాజీ మంత్రి కానుమూరు నాగేశ్వరరావు చేసినటువంటి ఈ అవినీతి అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే ఖాయం. ఖచ్చితంగా ఈ 6,000 కోట్ల రూపాయలు ఏదైతే అక్రమంగా క్వాజు తరలించారో అది కూడా యజమానులను బెదిరించి తరలించారో దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయడంతో పాటు ఆ మొత్తాన్ని కూడా తిరిగి తమకే ఇప్పించాలని చెప్పి యజమానులందరూ కూడా కోరుతున్నారు. దీని మీద సిఐడి కూడా దర్యాప్తుకు సిద్ధమైంది. సో కాబట్టి రానున్న రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవ రెడ్డితో పాటు కానుమూరు నాగేశ్వరరావు అరెస్టు మాత్రం తప్పకపోవచ్చు.